ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు స్పష్టం చేశారు. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన 14వ వార్డులో గడప గడపకు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి ప్రజలు రికార్డు స్థాయి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని కొనియాడారు. 5 ఏళ్ల పాటు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి పార్టీ జెండాను మోసిన నాయకులు, కార్యకర్తల శ్రమ, ప్రజల నమ్మకమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి, విద్యార్థులకు కొండంత అండగా నిలుస్తున్నాయని వివరించారు. ప్రభుత్వంపై రెండేళ్ల నమ్మకం అనే ప్రోగ్రాంని 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడప గడపకి తిరిగే ప్రోగ్రాంని మరి కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా జూలై 27వ తారీఖున మా నాయకులు గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారు 34వ వార్డు నుంచి ఈరోజు వరకు 14వ వార్డు వరకు అలుపెరగకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి ప్రతి గడపకి కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలందరూ కూడా పాల్గొని ప్రజల్లో మమేకమయ్యి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు కావాల్సిన అవసరాలను కూడా ఎక్కడికక్కడ పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రతి గడపకు వెళ్ళి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక ఇళ్లలో మేము కనుక్కొని హామీలు నెరవేర్చకపోతే కనుక ఆ వార్డులో ఉన్న మన పార్టీ నాయకులందరూ కూడా వారికి అండగా నిలబడతా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరి అక్క జిల్లందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా నన్ను 24లో గెలిపించారు. మళ్ళీ 29లో కూడా గెలిపించే బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే మనసున్న మనుషులు, మన పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉంటే కూడా అన్ని విధాల పేదవారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి అన్ని హామీలు నెరవేర్చుకోవడం జరిగింది. చదువుకునే బిడ్డలకి మరి తల్లికి వందనం వేసాం, అన్నదాత సుఖీభ వేయటం జరిగింది, ఉచితంగా బస్సులో ప్రయాణం. అదేవిధంగా మరి గ్రామీణ రోడ్లు 8000 కిలోమీటర్లు వేయటం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఇవాళ అర్చకులకి 15,000 రూపాయలు ఉపకార వేతనం ఇస్తున్నాము, ముజావర్లకి 10,000 రూపాయలు ఇస్తున్నాము, ఇమాములకి 5,000 రూపాయలు ఇస్తున్నాము, చర్చిలో పాస్టర్లకి 5,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా లాయర్లకు కూడా నెలకి 10,000 రూపాయలు ఉపకార వేతనం ఇస్తున్నాము నిరుద్యోగ భృతి కింద. ఇన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటారో చెప్పండి మీరు? ఇంట్లో అమ్మా నాన్న కూడా చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఓ పెద్దన్నగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా ఒక డాక్టర్గా నాకు సీట్ ఇవ్వడం, నేను గెలవటం నేను నిజంగా చాలా గర్వపడతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను.